ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసానికి ఉసిరి చెట్టుకి కాదండి, ఉసిరికాయకి ఉన్న సంబంధం అంతా ఇంత కాదు. ఉసిరి చెట్టు సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా శివకేశవులతో పాటు బ్రహ్మ సకల దేవతలు ఉసిరి చెట్టులో కొలువై ఉండే అద్భుత వృక్షం అండి. అయితే ఈరోజు వీడియోలో ఉసిరి దీపాన్ని ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఇంకా ఈ ఉసిరి దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనే అన్ని విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాండి. కార్తీక మాసం అంటే దీపాలు ప్రధానమైనది. పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి వాటిని అరటి డొప్పల్లో పెట్టి వెలిగిస్తారు. తెల్లవారుజామునే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి కార్తీక దీపాలైతే వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక దీపాలు అంటే సాధారణంగా వత్తులతో చేసి వెలిగించేవే, కానీ కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు విశిష్టత అయితే ఉందండి. ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు చేస్తే మంచిదని అందరికీ తెలుసు, కానీ ఉసిరికాయతో దీపాలు పెడితే అన్ని శుభాలు కలుగుతాయని, నవగ్రహ దోషాల పరిహారం జరుగుతుందని చాలామందికి తెలియదండి. అయితే ఈ దీపాలు మనం ఎలా వెలిగించుకోవాలో ఇప్పుడైతే తెలియజేస్తాను. ఈ ఉసిరికాయ దీపాలని మనం ఎక్కడైనా వెలిగించవచ్చండి. అంటే మనం దేవాలయాల్లో అంటే శివాలయాల్లో కానివ్వండి, విష్ణు దేవాలయాల్లో కానివ్వండి, మనం ఇంటి దగ్గర తులసి కోట దగ్గర కానివ్వండి, మనం పూజ చేసుకునే మందిరంలో కానివ్వండి, పూజా మందిరంలో కానివ్వండి, ఈ దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి. ఈ దీపాలు వెలిగించుకోవడానికి మనం పెద్ద సైజు ఉసిరికాయలను అయితే తీసుకోవాలండి. మనకి చిన్న సైజు ఉసిరికాయలు వస్తాయి కదండి, వాటిలో అయితే దీపాలు వెలిగించుకోకూడదు. మనకి పెద్ద సైజులో వచ్చే ఉసిరికాయలను అయితే తీసుకోవాలి. మినిమం రెండు ఉసిరికాయలైనా దీపాలైనా పెట్టుకోవాలండి. రెండింటి నుండి ఎన్నైనా మీరు ఈ దీపాలు అయితే వెలిగించుకోవచ్చు. ఈ ఉసిరి దీపాలు వెలిగించుకోవడానికి పువ్వొత్తులు అయితే తీసుకోవాలండి. ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ ఈ ఒత్తులను నానబెట్టుకొని దీపం అయితే వెలిగించుకోవాలి. ఒక్కొక్క ఉసిరికాయ మీద ఒక్కొక్క పువ్వొత్తు అయితే పెట్టుకొని వెలిగించాలి. ఈ ఉసిరికాయ దీపాన్ని ఎక్కడ వెలిగించాలంటే మనం శివాలయంలో కానీ, విష్ణుమూర్తి ఆలయంలో కానీ, తులసికోట వద్ద కానీ, ఇంట్లో పూజా మందిరంలో వెలిగించుకోవచ్చండి. ఈ ఉసిరికాయ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలంటే మీకు ఉసిరికాయ దొరికితే కార్తీక మాసం నెల రోజులు వెలిగిస్తే చాలా మంచిదండి. లేకుంటే ప్రత్యేకమైన పర్వదినాలు అయితే ఉంటాయి కదండి కార్తీక మాసంలో. అంటే కార్తీక ఏకాదశి, క్షీరాబ్ద ద్వాదశి రోజున కానీ, కార్తీక సోమవారాల్లో కానీ, కార్తీక పౌర్ణమి రోజున కానివ్వండి, ఈ దీపాలు అనేది వెలిగిస్తే చాలా మంచిదండి. కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు అంటూ ఉండవు, అష్టదారిద్ర్యాలు తొలగిపోతాయండి. శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందండి. అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దానం చేస్తే భూమండలానికి ప్రభు అవుతారని, దారిద్ర్యం తొలగిపోతుందని ఒక విశ్వాసం అండి. అలాగే ఇంటి ముందు తులసి కోట వద్ద ఉసిరికాయతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అండి. అయితే ఈ ఉసిరికాయ దీపాన్ని డైరెక్ట్ నేల మీద అనేది పెట్టకూడదు. మనం ఎక్కడైతే వెలిగిస్తామో అక్కడ శుభ్రంగా నీళ్ళతో కడిగి ఆ ప్లేసులో బియ్యం పిండితో ముగ్గు అనేది వేసుకొని ఆ ముగ్గు పైన పసుపు కుంకుమ అనేది చల్లుకున్న తర్వాత నేను ఇక్కడ 2 తమలపాకులు అయితే తీసుకున్నాను అండి. 2 దీపాలకి తీసుకుని ఆ తమలపాకుల మీద కొంచెం బియ్యం అనేది వేసుకున్నాం. ఈ ఉసిరి దీపాలు అనేది తమలపాకు ఉంటే తమలపాకు మీద పెట్టుకోండి, లేకపోతే ఇత్తడి ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు. కానీ వాటిపైన బియ్యం అనేది వేసుకొని ఆ బియ్యం పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఈ ఉసిరికాయలను అయితే పెట్టుకోవాలండి. ఈ ఉసిరికాయలకి మనం చక్కగా నీళ్ళతో కడిగి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టాలండి. చాలామంది ఈ ఉసిరికాయ దీపాలు వెలిగించేటప్పుడు పైన చెక్కు తీసి కట్ చేసి వెలిగిస్తారు. అలా అయితే చేయకూడదండి. అలా చేయకుండా మనం డైరెక్ట్గా అయితే ఇలాగే పెట్టుకొని పువ్వొత్తు అయితే పెట్టుకోవాలి. ఆవు నెయ్యిలో కానీ, నువ్వుల నూనెలో కానీ నానబెట్టిన ఈ పువ్వొత్తు అయితే పెట్టుకొని మనం ఈ దీపాలు అయితే వెలిగించుకోవాలండి. ఏకహారతో కానీ అగరబత్తితో కానీ ఈ దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత దీపం దగ్గర కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అనేది వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం నమస్కారం అనేది చేసుకోవాలి.
ఈ విధంగా మనం కార్తీక మాసంలో ఉసిరికాయ దీపాలను అయితే వెలిగించుకోవాలండి. అయితే ఈ దీపం కొండెక్కిన తర్వాత ఈ ఉసిరికాయలని ఏం చేయాలనే సందేహం అయితే రావచ్చండి. దీపం కొండెక్కిన తర్వాత ఈ ఉసిరికాయలని ఏదైనా చెట్టు మొదట్లో అయితే వేయవచ్చు. వాటి కింద ఉన్న బియ్యాన్ని ప్రసాదంగా చేసుకొని స్వీకరించవచ్చండి ఇంట్లో వాళ్ళందరూ. ఓకే అండి, ఈ ఉసిరికాయ దీపానికి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.